సార్ ఎవరైనా కలవడానికి వెళ్తున్నారా? మీరు వెళ్ళరండి, నేను కారులో వెయిట్ చేస్తాను. వేణు, నిన్నిక్కడే బిల్లాగా మార్చబోతున్నాను. అయ్యయ్యా, ఇక్కడ సార్ వేళాకోళం ఆడకండి సార్. కోట్ సూట్ వేసుకుని ఇక్కడ నుంచుంటే కామెడీగా ఉంటుంది. మిమ్మల్ని అనలేదు సార్, మామూలుగా అన్నారు. సరే, ఇక్కడ ఎన్ని ఇనుప స్తంభాలు ఉన్నాయో చెప్పగలవా? అమ్మేద్దామంటారా? సరే సరే, ఎన్ని ఉన్నాయో చెప్పు. లెక్క పెడితే పోయే 1 2 3 84 ఇనుప స్తంభాలు, ఆ? 7 ద్వారాలు, 6 కిటికీలు. బిల్లాని ఈ ప్రశ్న అడుగుంటే ఈ పాటికి ఒక్కో గోడలో ఎన్ని ఇటుకలు ఉన్నాయో చెప్పేవాడు. బహుశా ఇల్లు కట్టే మేస్త్రి అయి ఉంటాడేమో. సార్ ముందుగానే వచ్చి లెక్క పెట్టేశారు కదా. హుయ్యో, యు గుడ్ సార్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నీకు మోసం చేయడం తెలియాలి, మోసం చేసేవాడిని పట్టుకోవడం తెలియాలి, హత్య చేయడం తెలియాలి, కానీ పట్టుబడకూడదు. పట్టుబడితే తప్పించుకోవడం తెలియాలి. నువ్వు వేణు అనేది మర్చిపోవాలి. నీకంటూ ఎవరూ లేరు. ఎవరేం చెప్పినా వినకు, అందరినీ అనుమానించు. నీలోంచి ఓ గొంతు వినిపిస్తుంది, అది నీ అంతరాత్మ. అది చెప్పేది మాత్రం విను. చాలా మంది అలా చేయరు. ఇప్పుడు నీకు ఆ గొంతు నేనే. ఇక మీదట నీ ఆలోచన నీ గురించి మాత్రం అయ్యి ఉండాలి. ఎస్ ఎస్ ఎస్, నువ్వు బిల్లావి. కంప్యూటర్ గురించి అంతా తెలుసుకోవాలి. లోపలికి ఎలా వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందులోంచి ఎలా తీసేయాలి. ఆయుధాల గురించి తెలుసుకోవాలి. వీటితోనే శత్రువులను అంతం చేయగలవు. ఇవి లేకుండా కూడా వాళ్ళని అంతం చేయగలగాలి. ఇవన్నీ నీకే. ఎంతైనా తాగు, ఎన్ని సిగరెట్లైనా కాల్చు, నీకు విసుగు పుట్టేంత వరకు. ఎందుకంటే బిల్లాకి తాగడం అలవాట్లేదు, సిగరెట్లు అసలు ముట్టుకోడు. నువ్వు ముట్టుకోకు. ఎనీ డౌట్స్? ఏంటి? ఊరుగా చంపేస్తాను. బిల్లా, గుడ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, నువ్వు పోలీసులకు దొరకాలి.